మళ్ళీ బయటకు వచ్చి అందరూ వరుసగా నిల్చోండి. ఇంటి సభ్యులందరూ కలిసి నిర్ణయించి ఎవరు ముందుగా తాడుని సరిగ్గా పోల్కి చుట్టి బెల్ కొట్టారో బిగ్ బాస్ కి చెప్పండి. సరిగ్గా చూడండి గైస్, వితౌట్ ఎనీ ముడి, ఏ ముడి లేకుండా రోప్ ని మొత్తం సెపరేట్ చేసి క్లీన్ గా కట్టాను గైస్. కన్సిడర్ చేయండి ప్లీజ్. చుట్టడం లేదు, నేను మొత్తం సెపరేట్ చేసి ఫస్ట్ హుక్ ఇక్కడ పెట్టి మొత్తం చుట్టి మళ్ళీ వేసాను. ప్లీజ్ నేనైతే ఇది కన్సిడర్ చేస్తా ఫస్ట్. ప్లీజ్ నేను మొత్తం సెపరేట్ చేశాను గైస్. ఇక్కడ నించునే ఐ సెపరేట్. నేను మరి అంత ఎఫర్ట్ పెట్టి ముందుగా వచ్చి మొత్తం కరెక్ట్ గా సుట్టినా సరిగ్గా సుట్టుడు అంటే దాన్ని వదిలేసి నా తాడు ఒకవేళ కింద భూమికి టచ్ అయితే లేకపోతే మొత్తం లూజ్ ఉంటే దాన్ని సరిగ్గా కాదు అని కన్సిడర్ చేయాలి. నేను కూడా సరిగ్గా రౌండ్ తిప్పినా. నేను ఫస్ట్ వచ్చిన, నేను లూజ్ కిందికి రాదు కదా గౌతమ్. నాది లూజ్ అయిందా కిందికి ఉందా? నేను సరిగ్గా సుట్టిన కదా, రౌండ్ ఉంది, ముళ్ళేం లేవు, రౌండ్ ఉంది. జస్ట్ బికాస్ నువ్వు థర్డ్ పెట్టి అది చేసి నువ్వు ఫస్ట్ అని చెప్తే ఎట్లా చెప్తావు? సరిగ్గా నేను సుట్టినా చుట్టామని చెప్తాం. ఇప్పుడు చెప్పారా? అది కూడా సరిగ్గా సుట్టే ఉన్నది చెప్పిన ప్రకారం. నిఖిల్ నేను కూడా సరిగ్గా సుట్టినా కదా నిఖిల్. మీ ఉద్దేశంలో ఎవరు సరిగ్గా చుట్టిండ్రు? ఇప్పుడు మేము నేను వచ్చి గట్టిగా రౌండ్ చుట్టిన. అవును ప్రేరణ, లేదు నాది రౌండ్ ఉంది, లేదు అక్కడ హౌస్ అందరు కలిసి చేసినంటే నేను ఇప్పుడు చెప్పిన డిసిషన్స్ ప్రకారం నన్ను లాస్ట్ పెడతారు, నన్ను అవుతారు నూపుతారు. ఎందుకంటే నేను మీకు పొజిషన్స్ ఇచ్చిన కాబట్టి నన్ను లాస్ట్ నూపుతారు. ఫస్ట్ పొజిషన్ నీకు వస్తుంది కదా అని చెప్పి పాయింట్లు చెప్తున్నాను. ఇక్కడ వచ్చి సరిగ్గానే తర్వాత ఇది నీట్గా ఉంది. సరిగ్గా సుట్టుడు అంటే ఏంటి తెలుసా? ఒకదానిపైన ఒకటి రావాలి సరిగ్గా సుట్టుడు అంటే. ఇది దీనిపైన ఇది ఎందుకు వచ్చింది? ఇట్లా వచ్చి ఆ దారం చుడతాం చూడు చెరికకు, అట్లుండాలి. లేదు మా పోల్ కి సరిగ్గా సుట్టాలి, సరిగ్గానే ఉంది ప్రేరణ, సరిగ్గానే ఉంది. అక్కడ నబీల్ ఏం చెప్పాడంటే అవుతుంది, నడుపు కట్టుకున్నారు కదా మొత్తం ఎలా ఉందో ఫస్ట్ చేయాలని చుట్టేసారు, చుట్టుంది కదా అని చెప్పాడు. సరిగ్గా ఇప్పుడు పోల్ కి సరిగ్గా సుట్టినాం. నేను జస్ట్ ఒకటి చెప్తున్నా, సరిగ్గా రౌండ్ చుట్టినా. ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడు అలా చెప్పలేదు కాబట్టి. ఒక్క నిమిషం గైస్, నేను ఒక్కటే చెప్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ కి కూడా ఏ డౌట్ లేదు అంటే బిగ్ బాస్ కూడా చూసారు నబీల్ చేయడం. సుట్టడం గంతే. సరిగ్గా సుట్టడం అంటే నా ప్రకారంగా మరి చెరకకు దారం చుడతారు చూడు, ఇట్లా దాది సరిగ్గా సుట్టడం. ఇది కూడా కాదంట. నేను మరి నేను తీసుకొచ్చి అంటాను కదా, సుట్టడమే భూమికి దాక్తాందా? ఇక గుంజు, ఇంకా గుంజు దాన్ని. ఎందుకు గుంజున్నావు? చూపించాను. ఎందుకు ఇప్పినావు? నేను ఎందుకు ముట్టుకున్నావు? నీది ఫస్ట్ అని చూపించడానికి ఇంకా ముట్టి ఇప్పు, మొత్తం ఇప్పి నువ్వు సుట్టిన దీంతో ఇప్పుడు అందరూ సిక్స్ మెంబర్స్ రేస్ లోనే ఉంటారు. ఫస్ట్ తో ఎవరికేం అడ్వాంటేజ్ రాదు నాకు తెలిసి. ఇప్పుడైతే వచ్చి కట్టింది వేస్ట్. సరిగ్గా రౌండ్ చుట్టినాం గంతే. అంటే ఇప్పుడు సో యాక్చువల్లీ జనరల్లీ బిగ్ బాస్ చెప్పుండకపోతే
ఈ ఆర్డర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. మరి బిగ్ బాస్ సడన్ గా ఇంటి సభ్యులందరూ చూసి ఇది సరిగ్గా ఎవరు చుట్టారు అని అడుగుతుంటే నాకెందుకో వి హావ్ టు కన్సిడర్ దిస్ ఏమో అనిపిస్తుంది. అంటే ఇది కాదు చుట్టడం కన్సిడర్ చెయ్యాలేమో. మీ ఉద్దేశం ఇప్పుడు కింద ఉంది చూడు. సుట్టడం అంటే ఏంది? సుట్టడం అంటే ఏంది? సుట్టడం అంటే దిస్ ఇస్ నాట్ సుట్టడం. నేను చెప్తా దిస్ ఇస్ నాట్ సుట్టడం. ఆగు, సరిగ్గా సుట్టడం అంటే ఇది ఒకటి ఉంది, దీన్ని ఇట్లా ఇట్లా చేస్తే ఇది సుట్టడం కాదా? సుట్టడం కాదా? నువ్వు చెప్పు. ఒక రాడ్ ఉంది దానికి మనం సపోజ్ దారం సుట్టినాం, దాన్ని సుట్టుడు అన్న రైట్ జిగ్జాగ్ అయితే ఇప్పుడు అక్కడ నేను సుట్టిన అదొక వేళ అని రూల్ లేదు కాబట్టి రోల్ అనేది ఎలా అయినా చేయాలి. తాడుని రోల్ చేయాలి. తాడు 2-3 లైన్స్ లో ఉంటే అది అన్ని కలిపి ఒక తాడు వేసేస్తామా? దట్ ఈస్ రూల్. ఇప్పుడు నేలకి తగలకూడదు, లూజ్ గా ఉండకూడదు అంటే నేను ఇంత రోల్ ఇలా పెట్టేసి ఒక లాస్ట్ రోల్ చేస్తా. అది రోలా? ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఇస్. మరి దాన్ని ఏమంటారు? దాన్ని చుట్టిందని ఏమంటారు? అక్కడ కొంచెం పడుంది నువ్వు చూపించిన అది రోల్ అయిందా? ఆ పోర్షన్ రోల్ ఉందా? చూపిస్తావా రోల్ అయినది? అది ఆ బిట్ rolling is rolling Vishnupriya. She's just trying to convince you. నేను కూడా చెప్తున్నా. అప్పుడు మైక్ imitate చేయకు ప్రేరణ. Don't imitate. నువ్వు అనకు. Don't make fun. Imitate చేయకు. నేను imitate చేసినా. Say sorry. Don't imitate. Why did you imitate me? నన్ను ఎందుకు ఇమిటేట్ చేసినావు? ఫన్నీ. నేను జోక్ చేస్తున్నానా? నా పాయింట్ నేను చెప్పుకుంటున్నా. జోక్ చేస్తున్నానా? ఊబు అని ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు? సీరియస్ సిచువేషన్ లో ఇమిటేట్ ఎందుకు చేస్తున్నావు? నేను జోక్ చేస్తున్నానా నవ్వడానికి, ఇమిటేట్ చేయడానికి? నార్మల్ టైం లో చేయి, నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? డోంట్ ఇమిటేట్ మీ. Don't imitate me, I said. Not even being sorry. సీరియస్ సిచువేషన్ లో మాట్లాడేటప్పుడు ఇమిటేట్ చేస్తుంది. నేను నిన్ను ఇమిటేట్ చేసినా? ఎక్కడైనా అట్లా నీకు ఫీల్ అయిందా? నువ్వు ఇమిటేట్ చేసినావు ప్రేరణ. నేను లేదని ఎప్పుడు అన్నా నబీల్? ఎప్పుడన్నా నేను లేదని? నేను కంటిన్యూ చేశానా? ఎప్పుడైనా అట్లా చేసిందా? ఒకసారి అందరూ ఎవరెవరు ఫన్ జనరేట్ అక్కడ చేయి. ఇలా సీరియస్ సిచువేషన్ కాదు. లాస్ట్ పొజిషన్ బిగ్ బాస్ చుట్టమని అడిగారు. మీరు చుట్టిన విధానం సరైందని అనుకుంటున్నారా? I think everyone got the point. So, నా ప్రకారంగా ఫస్ట్ ఇస్ ప్రేరణ. బిగ్ బాస్ మరి చుట్టమని అడిగినప్పుడు కింద మీద యూజ్ చేసుకొని చుట్టాలి కదా బిగ్ బాస్. అట్లయితే జస్ట్ కొందరు పైననే చుట్టారు బిగ్ బాస్. ఫస్ట్ ప్రేరణ నా ప్రకారం చుట్టాలని మళ్ళీ అడిగారు కాబట్టి అనుకుంటున్నారా అని అడిగారు. సరిగా చుట్టారని అడిగిన తర్వాత అనుకుంటున్నారా అంటే ఇంకా అదే పాయింట్ వస్తుంది. అలా దాన్ని యూమర్స్ వెతికి అంత క్లారిటీగా అడిగిన మనం ఒక డెసిషన్ చెప్పిన తర్వాత బిగ్ బాస్ అది సరిగ్గా చుట్టలేదు అన్నట్టే కదా. సరిగ్గా చుట్టింది దాని ప్రకారం అయితే ఇంకా ప్రేరణ ఉంది. సో ప్రేరణ ఐఎమ్ ఆల్సో ఓటింగ్ ఫర్ బిగ్ బాస్ అట్లా ఫోర్త్ వస్తాను. బిగ్ బాస్ చుట్టడం అంటే సరిగా చుట్టారా మీరు అనుకుంటారని అడిగిన తర్వాత సరిగా చుట్టలేదని ఎవరు సరిగా చుట్టారు కట్టుకొని వచ్చాను నేను. అడుగు తీసేసి కొంచెం ముళ్ళులే కాబట్టి ఇలా దూరిన నడుముకున్న దాంతో దూరిన చిక్కులు పడతాయి. సో తీసి మళ్ళీ కట్టుకుని తీసుకోవడానికి ట్రై చేశాడు. కాసేపు కట్టుకోలేదు, అది ఒప్పుకుంటా. దాంట్లో దూరడానికి ఇలా చేతులు ఫస్ట్ గేమ్ ఫినిష్ చేసి నా చుట్టడం నేను అలా చుట్టాను. కొంతమంది అలా కూడా చుట్టలే కదా. మరి ఇప్పుడు చుట్టడం గురించి డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే పాయింట్ మీద నువ్వు కన్సిడర్ చేయకుండా వేరే పాయింట్కి వెళ్తున్నావు కదా. ఎందుకంటే చుట్టడంలో కూడా మేబీ ఒక్క నిమిషం ఓకే వాళ్ళు నీట్ గా చుట్టుంటే నీ లోపు వచ్చేవా? నేను టైం పట్టేదేమో.
నాకు ఒక నిమిషం మాకు మెల్లిగా చుట్టుంటే ఫాస్ట్ చుట్టారు కాబట్టి బెల్ ఒక నిమిషం ఇలా ఫాస్ట్ పెట్టేసి బెల్ కొట్టారు కాబట్టి వాళ్ళు ఫినిష్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళు చుడుతుంటే నేను వాళ్ళకంటే ముందు వచ్చేసి నేను కూడా చుట్టేసి వెళ్ళి కొట్టేవాడినేమో. పాయింట్ సార్ అర్థమైందా? వాళ్ళు అలా ఫాస్ట్ గా పెట్టేసి బెల్ కొట్టారు, అందుకే ఆ పొజిషన్ వచ్చారు. నేను ఒక్క నిమిషం లాస్ట్ లో నువ్వు స్టార్ట్ చేసావు, దెన్ నువ్వు కూడా వదిలేసి ఎలా అయితే మరి యాక్చువల్లీ ఇప్పుడు ఈ డిసిజన్ దేంట్లో వచ్చింది? చుట్టడం దాంట్లో వచ్చింది. నాది అడిగింది ఎందుకంటే మనోడు తిప్పి మళ్ళీ కట్టుకొని బయటకు వచ్చింది. నిజమే కట్టుకొని బయటకు వచ్చాడు. బట్ అక్కడ డిసిషన్ ఇప్పుడు దాకా గొడవ ఎందుకు జరిగింది చుట్టడం గురించి. సో ఐ థింక్ యూ షుడ్ టెల్ అబౌట్ ఎలా చుట్టే విధానం చెప్పాలి. ఆల్సో అకార్డింగ్ టు గేమ్ ప్లే ఫస్ట్ నిఖిల్ వచ్చేసి రెడ్ తీసుకొచ్చి ఎల్లోకి కట్టి గంట కొట్టిండు. గంట కొట్టినాక మళ్ళీ కరెక్ట్ గా చెప్పు. ఊరికే ఒక్కొక్క పేరు చెప్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తే అవ్వదు కదా. ఎందుకు ఫైనల్ ఎందుకు రీజన్ చెప్పు. ఒక్క నిమిషం రీజన్ చెప్పు. ఆన్సర్ చెప్పు. అదే నా స్కూల్లో వెళ్ళా పీరియడ్కి వెళ్ళి కొట్టడానికి. ఒక్క నిమిషం నాకు ఆన్సర్ చెప్పు ఫ్రెండ్, సీరియస్ గా జోక్ కాదు. నువ్వు అక్కడికి వచ్చాక అవన్నీ ముడ్లేస్తే నువ్వు నేను యాక్సెప్టింగ్ మిస్టేక్ చేశాను. అసలు ఫస్ట్ గేమ్ లోనే మిస్టేక్ చేసి ముందుకు ఎలా వెళ్తారు అర్థం కాదు. వేరే వాళ్ళని కట్టేసి బెల్లి కొట్టేస్తే ఎలా ఎందుకు కన్సిడర్ చేయవు? నువ్వు లేకపోతే ఇప్పుడు అందరూ చెప్పారు కదా మిస్టేక్ జరిగిందని. ఇప్పుడు నువ్వు ఏం డిసిషన్ తీసుకుంటావు? ఇప్పుడు నువ్వు ఇది తీసేసి ఇప్పకపోతే నువ్వు ఇక్కడ నుంచి బయట కూడా రాలేవు. నువ్వు ఎలా అంటే రాలేవు అని చెప్తున్నావు కదా, అది ఎలా చెప్తున్నావు? ట్రై చేసావా? ట్రై చేశాను కదా నేను.